రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. హీరో వర్సెస్ డెలివరీ బాయ్స్ గా ఈ ఇష్యూ మారింది. ఇరు వర్గాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. ఒకరికొకరు కొట్టుకునేదాకా వెళ్లారు. అసలు ఏం జరిగింది? ఒక ఐటెంలో రాంగ్ డెలివరీ చేసినందుకు ఇంత పెద్ద గొడవ జరిగిందా? డెలివరీ బాయ్స్ అంతా కలిసి హీరో కారును ఎందుకు వెంటాడారు? అసలు తప్పెవరిది? ఇచ్చినందుకు నన్ను అమ్మ నా కూతురు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి నేనేమో నన్ను గుర్తం చెప్తా రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పిన డెలివరీ బోర్డు మీద అంటే ముఖం మీద నేనేమో కొట్టాను. గచ్చిబౌలి ఏరియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. హీరో అఖిల్ రాజ్ తమ తోటి డెలివరీ బాయ్ ను అవమానించాడనే వార్త దావానలంలా వ్యాపించడంతో డెలివరీ బాయ్స్ అందరూ ఒక్కటయ్యారు. అఖిల్ ఉంటున్న అరుణ రెసిడెన్సీ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో కాసేపు రెక్కీ చేశారు. హీరో అఖిల్ ఎప్పుడు బయటకు వస్తాడు అని కాపుగాశారు. సరిగ్గా అఖిల్ తన కారులో ఇంటి నుంచి బయటకు రాగానే డెలివరీ బాయ్స్ గుంపు ఒక్కసారిగా కారును చుట్టుముట్టి దాడికి ప్రయత్నించింది. అయితే ప్రాణభయంతో అఖిల్ తన కారులోనే ఉండి ఆ విజువల్స్ ను తనను వెంబడిస్తున్న వారిని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నా వినకుండా వారు రెచ్చిపోవడంతో అఖిల్ నేరుగా గచ్చిబౌలి పిఎస్ కు చేరుకుని తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేశాడు. అంతకుముందే ఉదయమే సదరు డెలివరీ బాయ్ కూడా అఖిల్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాల కేసులను సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఫిర్యాదుల కంటే ముందే సోషల్ మీడియా వేదికగా ఇరు పక్షాల మధ్య తీవ్రమైన ఆరోపణల యుద్ధం నడిచింది. మొదట బాధితుడిగా చెప్పుకున్న డెలివరీ బాయ్ రమేష్ ఇన్స్టాగ్రామ్ లో కన్నీరు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను చేసిన చిన్న పొరపాటుకు క్షమాపణలు చెప్పినా వినకుండా హీరో అఖిల్ తనను దారుణంగా దూషించాడని, కొట్టడానికి మీదకు వచ్చాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనపై ఉమ్మి వేసి తీవ్రంగా అవమానించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు డెలివరీ బాయ్. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు హీరోపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన హీరో అఖిల్ రాజ్ నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు తన వైపు న్యాయాన్ని కూడా చూడాలని కోరాడు. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును, లేదు, చూసుకోలేదు, ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు, ఏమైతుంది ఇప్పుడు, అది ఇది అని మాట్లాడాను. ఇది కొంచెం ఓపెన్ అయింది, ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. నేను కావాలని ఏం వాళ్ళ మీదకి వెళ్ళలేదు. ఆ అబ్బాయి మా అమ్మ మీదకి తప్పుడుగా మాట్లాడిండు, తప్పుడు మాట వదిలిండు, అది కూడా కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు. ఆయన ఏ బిల్డింగ్ లో ఇవ్వాలో ఏది ఇవ్వకుండా చూసి ఇచ్చిన విధానం బట్టి నేను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పి నేను వాడిని అడ్రస్ చేసిన. అసలు ఈ రచ్చంతటికి కారణం అరుణ రెసిడెన్సీలో జరిగిన ఒక రాంగ్ డెలివరీ. అఖిల్ నివసిస్తున్న అరుణ రెసిడెన్సీ ప్లాట్ నంబర్ 201కి ఎదురుగా చేలం రెసిడెన్సీ అనే మరో అపార్ట్మెంట్ ఉంది. అందులో ఫ్లాట్ నంబర్ 201కి రావాల్సిన ఒక పార్సెల్ ను డెలివరీ బాయ్ రమేష్ పొరపాటున అఖిల్ ఇంటి అడ్రస్ లో ఇచ్చేశాడు. పార్సెల్ పై అడ్రస్ స్పష్టంగా ఉన్నా ఓటీపీ గానీ పేరు గానీ సరిచూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనేది అఖిల్ రాజ్ వర్షన్. ఇంట్లో నలుగురు ఉండడంతో ఎవరో ఆర్డర్ చేశారనుకుని అఖిల్ తండ్రి ఆ పార్సెల్ తీసుకున్నారు. ఆ విషయం తెలియని అఖిల్ తల్లి వచ్చిన ఆ ప్యాకెట్ ను ఓపెన్ చేసేశారు. తీరా ఇంట్లో ఎవరో ఆర్డర్ చేయలేదని తెలిసి దాన్ని పక్కన పెట్టేశారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత తప్పు తెలుసుకున్న డెలివరీ బాయ్ వెనక్కి వచ్చి పార్సెల్ ను అడిగాడు. అడ్రస్ చూసుకోవా బ్రదర్ అని అఖిల్ ప్రశ్నిస్తే, నేను చూసుకోలేదు, ఇచ్చేశానంతే అంటూ రమేష్ దురుసుగా సమాధానం ఇచ్చాడు అనేది అఖిల్ చెప్తున్న వాదన. ఇంతలో అఖిల్ తల్లి వచ్చి, తెలియక ఓపెన్ చేశాం బాబు అంటూ పార్సిల్ తిరిగిస్తుంటే, ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా అంటూ రమేష్ వెటకారంగా మాట్లాడాడట. ఇది కూడా అఖిల్ చెప్తున్న వర్షనే. దాంతో తల్లిని అన్న మాటలకు ఆగ్రహించిన అఖిల్ సరిగ్గా మాట్లాడు అంటూ హెచ్చరించాడు. ఆ డెలివరీ బాయ్, నువ్వు హీరోవి కదా, చూడు ఏం చేస్తానో అంటూ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడట. అంతే, ఆ చిన్న వాగ్వాదమే చివరకు ఇంత పెద్ద వివాదానికి, దాడులకు దారితీసింది. పోలీస్ స్టేషన్